హాయ్ ఎవ్రీవన్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే నిజంగా పెరుగుతుందా? దానికి గ్యారంటీ ఏంటి? ప్రూఫ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్కరి మనసులో ఉన్న $1,000,000 క్వశ్చన్. కానీ ఈ రోజు మాటలతోనే కాదు, నిజమైన ప్రూఫ్ తో మీ ముందుకు వచ్చాను. నా వెనకాల కనిపిస్తున్న ఇల్లు మా చెల్లి 2015 లో మా చెల్లి బావగారులు ఇద్దరు ప్లాట్ కొందామని వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ఏరియా బాగా అనిపించింది, డెవలప్మెంట్ అవుతుంది. 2600 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే 2 ప్లాట్లు తీసుకుందామని నేను మా చెల్లి చాలా రిక్వెస్ట్ చేశాం మా బావగారు. మా బావగారు ఏమన్నారు తెలుసా? అవసరం లేదు సూరి, పెరుగుతుందో లేదో అన్న సేమ్ మీ మదిలో ఉన్న ప్రశ్నతోటే ఒక ప్లాట్ కోసమే సరిపెట్టుకున్నాం. కట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఎంత రోడ్ నుంచి లోపలికి వెళ్ళినా 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. డూప్లెక్స్ కడదామని ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక 50 గజాలు ఉంటే బాగుండు సూర్య అని మా బావగారే నాకు చెప్పారు. ఆ రోజు పెరుగుతుందో లేదో అని అనుమానం, ఈ రోజు పెరిగినాక కొనలేకపోయినామని పశ్చాత్తాపం, ఈ రెండు కనిపించినాయి. సో రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు లాభం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది, ఎవరు కొంటారు, అసలు రియల్ ఎస్టేట్ కొంటే బాగుపడతామా అని ఇలాంటి డౌట్లన్నీ పక్కన పెట్టేసి మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి మీకు నచ్చిన దగ్గర HMDA, DTCP, YTDA అండ్ రేరా సర్టిఫైడ్ ఉన్న ప్రాజెక్టులలో మీరు ప్లాట్ కొనండి. అంటే ఆ రోజు 2,600, 3,000 కదా, మరి ఆ రేట్ ఉంటే నేను కొంటాను మీకు చాలా మంది కనిపిస్తుండొచ్చు. 2015 లో 3,000 రూపాయలు, ఈ రోజు ఆల్మోస్ట్ 15,000 రూపీస్. మీరు 2 రూపీస్ కి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా 15,000-16,000 రూపీస్ అవుతుంది. అరౌండ్ 10,000-15,000 రూపీస్ లో పర్ స్క్వేర్ యార్డ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ లలో అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్.